AR9 ఛానల్ ఓపెన్ టాక్ విత్ మోహన్ చంద్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం అవుతున్నాను. ఆయన ఎవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దాదాపు 30 వరల్డ్ రికార్డులు, గిన్నిస్ రికార్డులు అందుకోవడం జరిగింది. మామూలు విషయం కాదు. ఆయన అవార్డులు, రికార్డులు దాదాపు ఒక 60 పైనే ఉంటాయి. ఆయన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో నివసిస్తున్నారు. గ్రాండ్ మాస్టర్, తైకొండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు. వెల్కమ్ టు జయంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, మా స్టూడియోకి ఇచ్చేశారు. జయంత్ రెడ్డి గారు, మీరు ఒక తైకొండోకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అసలు మీరు ఏ విధంగా ఇంత గ్రాండ్ మాస్టర్ అయ్యారు, వాటి గురించి విషయాలు తెలియజేయండి మా ప్రేక్షకులకి. తైకొండో నేను స్టార్ట్ చేసి 1976లో స్టార్ట్ చేసిన. స్లోలీ అన్ని మార్షల్ ఆర్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఛాంపియన్ అయ్యి ఇంటర్నేషనల్ ఛాంపియన్ దాకా అయ్యి ఈ ఒలింపిక్లో ఏదో మెడల్ సాధించాలని చాలా కష్టపడ్డాం. ఇక దాని ఇన్న పాలిటిక్స్ చూసిన తర్వాత సిడ్నీ ఒలింపిక్స్లో 2000లో కుదరలేదు, 24 years బ్యాక్. దాని తర్వాత డ్రాప్ అయిపోయి నేను ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేద్దాము, ఇది కూడా పెద్ద వరల్డ్ ఫేమసే కదా అని దానిపైన చాలా శ్రద్ధ చూపించేసి బాగా ప్రాక్టీస్ చేసి రోజు ఒక 6 గంటలు ప్రాక్టీస్ చేసి ఇక స్టార్ట్ చేసిన ఒక్కొక్కటి చేసుకుంటా అన్ని ఫిట్నెస్ మీద, మళ్ళీ తైకొండో బ్రేకింగ్స్ మీద, సిమెంట్ బ్లాక్ బ్రేకింగ్ మీద, కిక్స్ పైన 1 minute 171 కిక్స్, పంచెస్ 1 minute 10 పంచెస్, అలా చేసుకుంటూ అన్ని వరల్డ్ రికార్డ్ తీసుకున్నాం. 30 గిన్నిస్ అయింది. అసలు ఒక్క రికార్డు సాధించాలంటే నానా కష్టాలు పడవుతుంటారు. అసలు ఇలాంటిది ఏకంగా 30 వరల్డ్ రికార్డు సాధించారు ఒక తైకొండోలోనే. అసలు ఏ విధంగా అది సాధ్యమైంది? సాధ్యమైందంటే ఇప్పుడు లైఫ్లో ఏదైనా సరే, ఏదో చదువులో తీసుకో, ఏ స్పోర్ట్స్లో తీసుకో, ఏ ఆటపాటలో తీసుకున్నా కూడా మీరు ఆ రికార్డ్ లెవెల్లో మీరు రాకపోతే ఈ ఒక ట్రీటెడ్ ఒక నార్మల్ మనిషిలాగానే ఉంటారు. ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉంటేనే ఒక మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సొసైటీనే కాకుండా ఇన్ ద వరల్డ్లో, ఇన్ ద కంట్రీలో, ఒక కంట్రీలో ఒక రెస్పెక్ట్ అంటే ఐకాన్ కావాలి. అందరూ ఆయన అయిండు, ఈయన అయిండు అని ఎవ్రీబడి వాంట్ టు బికమ్ ఏ ఫాదర్ ఆఫ్ ఒలింపియన్ ఆర్ వరల్డ్ ఛాంపియన్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫాదర్ కావాలనుకుంటారు. కానీ వాడు వై డోంట్ హీ బికమ్ అని, అది ఒక నేను యాజ్ అ ఫాదర్గా ఐ డిసైడెడ్ టు ఐ షుడ్ షో దెమ్. నేను ఒకసారి అయిన తర్వాత నేను చేయించాలని నేను ఫస్ట్ అయ్యాను. అయిన తర్వాత దాని పిల్లలకి 8 years 10 years 20 years అందరినీ నేను గ్యాదర్ చేశాను. చేయగలుగుతారా అని అందరినీ గ్యాదర్ చేసి ఏం చేయగలుగుతారు వాళ్ళ ఏజ్ ప్రకారం ఏముంది వరల్డ్ రికార్డు చూసి ఒకడొకడు అందరికి సాధ్యం చేయించాను. 20,000 మందికి చేయించాను నేను. ఇది గొప్పతనం, నేను చేసాడు కాదు. మన హైదరాబాద్ నగరంలో దేశం మొత్తం ఇండియాలో టోటల్ ఇండియా మొత్తం కూడా మొత్తం పువర్ టు ద పువర్, రిచ్ టు ద రిచ్ వరకు అందరినీ గ్యాదర్ చేసి నేను ఒక 20,000 మొత్తం మాస్టర్స్ కాదు, వాళ్ళందరినీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయించాను. నేను ఈ మాస్టర్స్ ఒక 500 మాస్టర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో తయారు చేశాను. 500 మాస్టర్స్. అంటే ఇప్పుడు జయంత్ రెడ్డి గారు, మీరు ఒక గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు కదా, మీరు ఎవరి దగ్గర శిక్షణ పొందారు, ఏ వయసులో పొందారు? నేను 76లో నుంచి ట్రెడిషనల్ కరాటే నుంచి స్టార్ట్ చేశాను. స్లోలీ దాని తర్వాత మంజునాథ్ తివారీ అని బెంగళూరు వచ్చారు. దాని తర్వాత మోహన్ దాస్ అని ఉండే, ఆయన కూడా మలేషియా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇనిషియలీ నాకు సపోర్ట్ చేశారు తైకొండోకి ఎంట్రీ కావడానికి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను మొత్తానికి అసోసియేషన్ క్రియేట్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మనం 2 స్టేట్లు కలిసి ఉన్నప్పుడు అసలు తైకొండో లేకుండే. మనం స్టార్ట్ చేసి ఫౌండర్గా ఉండి మనము అప్పుడైతే 80-81లో అయితే అసలు అప్పుడంతే ఉన్నాం మనం 18 years. ఎడ్యుకేషన్ ఇప్పుడు MSc స్పోర్ట్స్ మెడిసిన్ చేసిన నేను. అప్పుడంతా గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. అంటే గ్రాడ్యుయేషన్ వెళ్ళకుండా ఈ ఫీల్డ్లో ఎందుకు వచ్చారు? అదే యాక్చువల్లీ చూసిన తర్వాత ఒక పుష్టి సినిమా వచ్చింది, ఎంటర్ డ్రాగన్. 76 వచ్చింది. 76 చాలా మంచి చూసి ఇంత ఫాస్ట్ అవుతాడు. దాని తర్వాత బుక్స్ చదివిన బ్రదర్ తెచ్చాడు. ఏం చేశారంటే ఈ బుక్ తెచ్చి వాళ్ళు ఏదో చదివి బయట మీదమే చదివి పెట్టారు. డీటెయిల్స్ చదువుతున్నారు. డిసిప్లిను, ఆటపైన శ్రద్ధ, కాన్సన్ట్రేషను, అది ఫిట్నెస్, దాంట్లో ఎన్ని రకాలుగా సెల్ఫ్ డిఫెన్స్ అన్ని రకాలుగా ఉన్న తర్వాత అరే మనం ఎందుకు చేయొద్దు, మనం ఒక కోచ్ అయితే బాగుంటుంది. ఈ ఏరియా అయితే లేదు కదా, ఎక్కడో ఒక నేర్చుకోవాలంటే ఎంతో దూరాలు పోవాల్సి ఉంది. 10 kilometers 20-30 kilometers. ఇప్పుడైతే స్కూల్స్లలో కాలేజీలు అయిపోయింది. అలాగా స్టార్ట్ చేసి నేను ఆ ఫీల్డ్కి వచ్చి ఆ డిసిప్లిన్ చాలా అంటే చాలా, అప్పుడు చాలా ఇండిసిప్లిన్ ఉంటుంది. చైల్డ్హుడ్ అంతా
చదువు మీద పెద్ద శ్రద్ధ లేకుండే. ఈ మార్షల్ ఆర్ట్స్ మీద మీకు ఎక్కువ చాలా interest? చాలా 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 వచ్చింది. ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ సెట్ అయిపోయినాయి. ఉమ్. నేను మీ రోల్ మోడల్ ఎవరు ఈ మార్షల్ ఆర్ట్స్లో? మార్షల్ ఆర్ట్స్ అంటే బ్రూస్లీ బ్రూస్లీ. అంటే ఈజ్ అంటే బ్రూస్లీని అనుసరించి ఈ విధంగా తయారయ్యారు. అని ఆయన ఆయన ఫేమ్ అంతా ఇప్పుడు ప్రపంచంలో ఆయన తెలియజేసినట్టు అన్ని మార్షల్ ఆర్ట్స్కి ఒక రోల్ మోడల్ నేను. సో అది చూసిన తర్వాత నాకు ఇంప్రెస్. దాని తర్వాత చాలామంది యాక్టర్లు వచ్చారు. వాళ్ళందరూ మార్షల్ ఆర్ట్స్ మూవీస్ చాలా చూశాను నేను. దాని తర్వాత ఆయనంత ఫేమ్ ఎవరు కాలేకపోయారు. అది ఒక ఐడెంటిటీ వచ్చింది. దాని తర్వాత ఒక యాక్టింగ్లో మనం కూడా ఎందుకు కావద్దు అని కూడా ట్రై చేసినాము. బట్ ఆ ఫీల్డ్ మనకు సెట్ కాలేదు. ఫస్ట్ మీకు వచ్చిన అవార్డు కానీ రికార్డు కానీ ఏ రకంగా ఏ అవార్డు తీసుకున్నారు? ఏ చిన్న చిన్న ఈ లోకల్గా ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారు? చిన్న చిన్న అవార్డ్స్ వచ్చేవాళ్ళకి చాలా సంతోషం. కానీ ఫస్ట్ గిన్నెస్ వచ్చిన తర్వాత అసలు వరల్డ్లో #1 అయిపోయినా నేను అనేసి అది ఒక ప్రౌడ్ ఫీల్ ఉండదు. 1 వీక్ వరకు అది ఆ ఛార్జింగ్ ఉండేవారు. ఎవరు కలిసిన వాడు నేను గిన్నీస్ వరల్డ్ రికార్డు ఉండాలని ఒక ప్రౌడ్గా చెప్పుకుంటారు కూడా. ఒక డిఫరెంట్. దేనిపైన సాధించారు ఆ రికార్డు? అది కిక్స్ పైన 1 మినిట్లో 171 కిక్స్ చేసిన. ఇక నువ్వు 1 to 3 అని కౌంట్ చేస్తే కూడా నువ్వు 2 minutes పడుతుంది. 60 seconds. 60 secondsలో Seconds. 171 జంపింగ్ కిక్లు చేసిన. జంపింగ్ కిక్లు స్టాండింగ్ కాదు. సో అది ఒక మంచి ఒక ప్రౌడ్ ఉంది. ఏంటి 10,000 కిక్లు చేస్తుంటే మరి నేను రోజు ప్రాక్టీస్ చేస్తేనే ఆ లెవెల్కి వచ్చింది. లేకపోతే 132 ఉండే రికార్డ్. 133 చేస్తే అయిపోతుండే. గిన్నీస్ వరల్డ్కి వస్తుంది. కానీ చేయంగా నాకు కూడా తెలియలే. చేయంగా మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాం. 145, 148 వచ్చింది. అంటే చేద్దాం ఇంకొక 6 months అలా చేసిన తర్వాత చూద్దామని. 6 months చేసిన తర్వాత ఒక్కసారి 175 వస్తే వాళ్ళు 171 క్యాల్కులేట్ చేశారు. ఈ ఫుల్ కాంటాక్ట్ చేసేది జంపింగ్ ఇట్లా అని ఇచ్చారు. దాని తర్వాత ఏ రికార్డు ఇచ్చారు? ఇక ఒక వితౌట్ డ్రాపింగ్ ఒక ఫేస్ లెవెల్ వితౌట్ డ్రాపింగ్ కిక్ కొట్టినాం. 130 కిక్స్ 35 కొట్టినాం. పెట్టకుండా కిక్ కొట్టాను నేను అలా. సో అంటే దాని తర్వాత చేసాం. సిమెంట్ బ్లాక్ బ్రేక్ చేసాం. తర్వాత ఇక 4th one 5,600 కిక్కులు చేశాను. ఇక అట్లా కంటిన్యూ జర్నీ. ఈ రికార్డు సాధించారు కదా, మీరు ఒక విద్యార్థులు కానీ మార్షల్ ఆర్ట్స్ పిల్లలు కానీ మీకు మీ సలహాలు ఏంటంటారు? ఇప్పుడు చాలా మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద మోస్ట్ డిసిప్లిన్ ఆర్ట్ స్పోర్ట్. అయితే ఏం చేయాలంటే పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. ఇంకోటి లేదు, పిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫిట్నెస్ డే ఎక్కడెక్కడ పోతారు బాడీలో అడ్జస్ట్ ఉంటాయి కదా. అన్ని ఆశలన్నీ సిగరెట్లు డ్రింకులు పోతా ఇట్లంతా అలవాటు అయిపోతుంది. అంటే పోతే ఇప్పుడు ఫుల్ అయిపోతుంది. చదువు ఆయన మార్షల్ ఆర్ట్స్ చాలా ఒక లైఫ్లో. అంటే ఈ రోజు పిల్లలకు సోషల్ మీడియా ప్రభావితం చాలా చాలా సాంగ్లు అంటారు, అంటారు, అన్ని ఫేస్బుక్ అన్ని ఫేస్బుక్ వాట్సాప్ ఏంటంటే వాళ్ళు ఒక యాక్షన్ పెట్టి వేసుకో. ఒక్క ఫ్యాషన్ అంటే ఒక నన్ను కూడా చూడండి. ఆ రికగ్నేషన్ వరల్డ్ లెవెల్లో ఏమున్నావు, నువ్వు నేషనల్ లెవెల్లో ఉన్నావు. ఫేస్బుక్లో ఒక 100,000 మంది నేను అయిపోయారు. పక్కన 5 మంది లుక్ లైక్ దిస్ యూ లైక్ అని అమ్మాయి అబ్బాయి గినే జరుగుతుంది అంత. ఈ వేస్ట్. అంటే మీకు కావాలంటే అసలు వాళ్ళు ఎలా సాధన చేయాలంటారు? కావాలి ఏముండాలి. ఇప్పుడు తైకోండో తీసుకుంటే ఏం పెట్టుకోవాలి, ఒక నేషనల్ కావాలా, ఇంటర్నేషనల్ కావాలా, వరల్డ్ ఛాంపియన్ కావాలి, గిన్నీస్ వరల్డ్ కావాలి, వాళ్ళకి ఒక ఏం పెట్టుకోవాలి. పేపర్ రాసుకోవాలి. టైం టేబుల్ వేగా రోజు 2 గంటలు పెట్టాలి. మనం ఎట్లా పెట్టాలి? 2 గంటలు. ఎన్ని గంటలు వాళ్ళకి గంటలు పెట్టాలి చదువుకి. స్కూల్ అది కొన్ని ట్యూషన్స్ అన్ని 10 గంటలు పెట్టుకో. 2 గంటలు ఇది 10 గంటలు ఏం చేస్తారు? 6 hours పెట్టుకో, 8 hours పెట్టుకో. అయినప్పుడు అనేది ఏంటంటే టైబుల్ పెట్టుకో. ఇప్పుడు స్పెషల్ టైం ఒక్కసారి పోయి అది ఆ పిల్లలకి ఫస్ట్ ఇదే తెలియాలి. వాళ్ళు వదిలేసి పేరెంట్స్ పోయిందా రోజు పోతుండ్రు, కాలేజ్ పోతుండ్రు, అదే అని వాళ్ళ ఏం జరుగుతుంది, మైండ్ ఏం జరుగుతుంది, వాడి ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, వాడు ఏ లెవెల్, మన మొబైల్ ఏ రకంగా వాడు యూజ్ చేస్తున్నాం వాళ్ళని అని అది పరీక్ష పేరెంట్స్ బిజీ ఎప్పుడు అమ్మ ఆయన ఒకసారి బిజీ మొబైల్లో కూర్చున్నారు. మొత్తం సంఘటన అయిపోతుంది. అంతా అయిపోతుంది. ఇదే కదా నేను చెప్తున్నాను తెలుసా. ఎక్కడ పోయినా నేను యువర్ చిల్డ్రన్ విత్ యువర్ ఓన్లీ 8 years because after 18 years he is addicted, he is boozing, he is
చెప్తే అన్నీ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు అని చెప్తున్నాను. వాడు 20 years వాడు జాబ్ వాడు ఇక వానికి అదవాళ్ళు చూసుకుంటాడు వాడు. అది సో అది కొంచెం కొంచెం చేంజ్ కావాలి, ఫిట్నెస్ లెవెల్లో ఉండాలి. మీరు ఇప్పుడు కూడా చాలా స్లిమ్గా ఏజ్లో కూడా అసలు మీ ఏంటి దినచర్య తెలియలేదు. దినచర్య సాయంత్రం వరకు వేరుగా నేను టైం టేబుల్గా తిండి తింటాను, అన్ని మంచి నట్స్ తింటాను, ఫ్రూట్స్ తింటాను, సీజన్ ఫుడ్స్ 3 నుంచి 4 ఫుడ్స్ తింటాను, ఓవర్ తిండి తిన్నాను, రైస్ తింటాను. సో ఇవి వేస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ లేదు. ఎవరో ఫాస్ట్ పోతే అప్పుడప్పుడు దొరికినప్పుడు మనకు అదర్వైజ్ వెరీ ఫామ్ ఉన్నది. ఒక వాటర్ ఎక్కువనో పెట్టి అదే వాటర్ బాటిల్ నేను ఇన్సూరెన్స్ తీసుకెళ్ళి ఎవ్రీ టైం నేను క్యారీ చేస్తాను. బయట కంట్రీలో బాటిల్ వాళ్ళ మార్కెట్ చూసి తీసుకుంటాను. సో ఇవన్నీ కొన్ని మనము జరుగుతుంది. లేకపోతే నీది ఏమవుతుంది చాలా సగం జరుగుతుంది. ఇప్పుడు ఒకటేమో తిండిలా, ఒకటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, రెండు మనం కంట్రోల్ చేయకపోతే ఎక్సర్సైజ్ లేదు మళ్ళీ ఈ యాక్టివిటీ లేకపోతే కష్టం మొత్తం పోతుంది. సడన్ సడన్ జయంతి రెడ్డి గారు ఒక గ్రాండ్ మాస్టర్గా, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్గా మీరు ఒక చిన్న సలహా ఇవ్వాలి. మనిషి అనేది ఫిట్నెస్గా ఉండాలంటే ఏ రకంగా రోజు దినచర్య ఉండాలి, ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయాలి, వాటి గురించి తెలియలేదు. ఇప్పుడు ఏదన్నా తీసుకున్నా కూడా మీరు ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ అయితేనేమో నేను చెప్తాను, మార్షల్ ఆర్ట్స్ తీసుకోండి, ఫుట్బాల్ తీసుకోండి, ఫుట్బాల్ అంతా స్పేస్ కావాలి, వాలీబాల్ తీసుకోండి, వాలీబాల్ స్పేస్, ఏ గేమ్స్ అయినా సరే మూమెంట్స్ ఉన్నట్టు లేకపోతే కూడా వాకింగ్ ఒక చిన్న యాక్టివిటీస్, వాకింగ్ అంటే సింపుల్ యాక్టివిటీస్ అనుకోయి అందరూ చేయగలుగుతారు, అన్ని ఏజోలు చేయగలుగుతారు. అదైతే నేను దాని వెంబడి ఏదన్నా ఒక స్పోర్ట్ చేయాలి అని. అది కాకుండా యోగా అది కంబైన్ చేస్తే దాంట్లో మెడిటేషన్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ఈ రన్నింగ్, వాకింగ్, జాగింగ్ ఇవన్నీ మిక్స్డ్ ఉండాలి. ఏ రోజు జాగింగ్ చేయాలి 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలి, 1 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి. దాంతో కాంబినేషన్తో ఏంటంటే అన్ని సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అది మినిమం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తాం. అంత ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ టోటల్ ఆర్గన్స్ స్ట్రెంథింగ్, హార్ట్, లంగ్స్ అన్నీ మొత్తం అన్నీ గట్టిగా అవుతాయి. ఇదొకటి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఈ యాక్టివిటీస్లో లేకపోతే వాళ్ళ బాడీలో ఉన్నది ఇంకా డల్నెస్ పెరుగుతాయి, ఒబిసిటీ పెరుగుతారు. ఒబిసిటీ పెరగక స్ట్రెస్లు, టెన్షన్లు, ఏది పడితే టైం అనేది ఉండదు. ఇది తినాలా, అది తినా, ఏది పడితే తినేస్తారు. టైమింగ్స్ ఏమి ఉండదు. ఇక ఏది తిన్నా కూడా వాళ్ళు లావ్ అయిపోతుంటారు. ఇక ఇప్పుడు ఈ యాక్టివిటీస్ లేకపోతే ఏంటంటే మనం ఒకటి భయం ఏం పడాలంటే ఇప్పుడు 8, 7, 6, 5, 4, 3, 2, 1.